అవసరత. భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, మతాలు వేరైనా, కులాలు వేరైనా, ప్రతి మనిషిలో ఒక ఆలోచన ఉంది. అదేంటో తెలుసా? పాపము నుండి విడుదల పొందాలి, చీకటి నుండి విడుదల పొందాలి, మనిషి జీవాన్ని పొందుకోవాలి, నిత్యత్వాన్ని సాధించాలి. ఈ జన్మ చక్రం నుంచి విడుదల పొంది పుణ్యలోకాలను సంపాదించుకోవాలని కొంతమంది ఆశపడుతూ ఉంటే, ఈ భూమి మీద దేవుడిచ్చిన ఆజ్ఞలు పాటిస్తూ ఒకనాడు పరలోక రాజ్యానికి వెళితే ఆయన చెప్పినట్టుగా మనం చేస్తే మనకు కావలసినవి అక్కడ దొరుకుతాయని కొంతమందిని బ్రెయిన్ వాష్ చేసి ఆ దిశగా నడిపించేవాళ్ళు కొంతమంది ప్రపంచంలో ఉంటే, అసలు ప్రతి మనిషి దేనికోసం ఆలోచన చేస్తున్నాడు? బైబిల్ గ్రంథాన్ని మనం చదివితే అనేక మంది భక్తులు ప్రభువా మమ్మల్ని సత్య మార్గంలో నడిపించని ప్రార్థన చేశారు. మరికొంతమంది మాకు వెలుగు కావాలి, మమ్మల్ని వెలుగులో నడిపించని ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. నీవు జీవాధిపతి కనుక మాకు జీవం కావాలని లేఖనాల్లో ప్రార్థించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే ప్రార్థనను, దాదాపుగా అదే విషయాన్ని మన భారతదేశంలో చాలామంది పూర్వీకులు ఒక శ్లోకంగా పాడేవారు. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృచోర్మ అమృతంగమయ, ఓం శాంతి 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 అనే శ్లోకం ఇప్పటికీ ప్రతిరోజు చాలామంది పాడుతూనే ఉన్నారు. దాని అర్థం ఏంటంటే, ఓ దేవా, నేను అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యంలో నడిపించు. నేను చీకట్లో ఉన్నాను, నన్ను వెలుగులో నడిపించు. నేను మరణంలో ఉన్నాను, నన్ను జీవంలో నడిపించని ప్రతి మనిషి భాషలు వేరైన భావం ఒకటే గనుక అందరూ ప్రార్థన చేస్తూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అంటే, దేవుడు మనిషిగా ఎందుకు వచ్చారు అంటే, మానవుడు అడుగుతున్న ప్రతి ప్రశ్నకు సమాధానంగా నిలబడాలనే దేవుడి లోకానికి వచ్చాడు. సో వెన్ యూ రీడ్ అబౌట్ జీసస్, వెన్ యూ సీ జీసస్, when you understand the life of Jesus, you are finding answers for the questions in your spiritual life. ఆధ్యాత్మిక జీవితంలో నీకున్న ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని యేసు ప్రభువులో చూడగలవు. ఎందుకోసం అంటే దేవుడు ఖచ్చితంగా మానవుని యొక్క పరిష్కారం దొరకని సమస్యలకు ఆయన పరిష్కారం అయి ఉంటాడు. సమాధానం లేదన్న ప్రశ్నలకు దేవుడే సమాధానంగా నిలబడతాడు. గనుక యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి నీలో నాలో ఉన్న ప్రతి ప్రశ్నకు సమాధానంగా ఆయన నిలబడ్డారు. ప్రతి మానవుడు కూడా పాపము నుండి విడుదల పొందాలని కోరుతున్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు పాపము లేనివాడుగా ఆయన ఈ లోకానికి జన్మించారు. ఆ కారణాన్ని బట్టి ఆయన కన్య గర్భాన జన్మించాడని బైబిల్ సుస్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ఈశపుత్రించమాం విగ్ధిహి కుమారి సంభవ అనే ఒక శ్లోకాన్ని మన పూర్వీకులు కూడా పాడుతుండేవారు. కుమారి గర్భ సంభవ అంటే దేవుడు కనుక ఈ లోకానికి వస్తే ఆయన కన్య గర్భాన జన్మించాలన్నది వారి యొక్క ఆలోచన. అంత మాత్రమే కాదు, ఆ దేవుడి లోకానికి వచ్చినప్పుడు పాపం లేనివాడుగా ఆయన ఉంటాడు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు జయించిన వాడు, ధనేషణ దారేషణ పుత్రేషణ అనే ఈశనత్రయాన్ని జయించి మానవునికి ఒక మార్గదర్శకుడుగా ఆయన ఉంటారు. పరలోక రాజ్యానికి మార్గాన్ని ఏర్పాటు చేస్తారని అనేక మంది ప్రవచించినట్టుగా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం ఆయన రక్షణ మార్గాన్ని ఆయన చూపించారు. ఇప్పుడు ఎవరైతే యేసయ్యను తమ హృదయాల్లో చేర్చుకుంటారో వారందరూ కూడా ఆశ్చర్యకరమైన వెలుగులో నడుస్తారని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేం అనే ప్రాంతంలో ప్రియులారా ఇప్పుడు ఒక పెద్ద దేవాలయాన్ని కట్టారు. దాన్ని చర్చ్ ఆఫ్ నేటివిటీ అంటారు. సెయింట్ హెలెనా ఆనాడు పూర్వదినాల్లో కాన్స్టంటైన్ ద గ్రేట్ అనబడే వ్యక్తి క్రైస్తవ్యాన్ని చట్టబద్ధం చేసిన ఆ రోజుల్లో ఆయన తల్లి ఇజ్రాయెల్ దేశం అంతా కూడా పరిశీలన చేసి ఎక్కడెక్కడ యేసు ప్రభువు వారు సంచరించారో, ఆయన ఎక్కడ పుట్టారు, ఎక్కడ చనిపోయారు, ఎక్కడ తిరిగి లేచారు, ఇవన్నీ కూడా ప్లేసెస్లో ఐడెంటిఫై చేసింది అని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ఆ ప్రక్రియలో బెత్లెహేం కనుక మనం వెళ్తే అక్కడ చర్చ్ ఆఫ్ నేటివిటీ ఉంటుంది. చాలా పెద్ద చర్చ్. ప్రతి ఏటా కొన్ని కోట్ల మంది పర్యాటకులు అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని చూసి వస్తుంటారు. వాట్ ఈస్ డ్రాయింగ్ దెమ్ టు దట్ ప్లేస్? ఆ ప్రాంతానికి వెళ్ళడానికి కారణం ఏంటంటే, ఆ లోపల యేసుక్రీస్తు ప్రభువు పుట్టిన స్థలం ఒకటి ఉందని చెబుతారు. ఒక స్టార్ ఆఫ్ బెత్లెహేమ్ను చూపించి దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ జీసస్ వాజ్ బోర్న్. ఆ ప్రాంతాన్ని చూడడానికి ప్రతి ఏటా కొన్ని కోట్ల మంది వెళ్తూ ఉంటారు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, అంత పెద్ద దేవాలయానికి ఒక చిన్న డోర్ మాత్రం ఉంటుంది. అది కూడా ఎంత ఉంటుందంటే 3 అడుగులు ఉంటుంది అంతే. చెక్ 1. ప్రపంచంలో ఎవరైనా ఆ ప్రాంతానికి వెళ్ళాలి అంటే వారు ఎంత గొప్పవారైనా, ఏ స్థాయిలో ఉన్నవారైనా ఆ 3 అడుగుల ద్వారం నుంచే లోపలికి వెళ్ళాలి. ఆ ద్వారాన్ని ఏమంటారు తెలుసా? డోర్ ఆఫ్ హ్యూమిలిటీ అంటారు. డోర్ ఆఫ్ హ్యూమిలిటీ.
అంటే యేసు ప్రభు దగ్గరికి ఎవరైనా వెళ్ళి చూడాలంటే వారు తల వంచి ఏం చేయాలన్నమాట, లోపలికి వెళ్ళాలి. ఒకవేళ అమెరికన్ ప్రెసిడెంట్ వెళ్ళినా కానీ ఆయన కూడా తల వంచి లోపలికి వెళ్ళాలి. పోపు గారు వెళ్ళినా అదే పరిస్థితి, ఎవరు వెళ్ళినా అదే పరిస్థితి. లోపలికి వెళ్ళాలి అంటే తల వంచి లోపలికి వెళ్ళి యేసు ప్రభుని చూసి రావాలి. జాగ్రత్త గమనించిన ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన బెత్లెహేములో పుట్టి ఒక పశువుల శాలలో పశువుల తొట్టిలో ఆయన పుట్టడం ద్వారా ఆయన మనకు నేర్పించాలనుకున్న పాఠం ఏంటో తెలుసా? గాడ్ ఈజ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీ వన్, అండ్ గాడ్ ఈజ్ అవైలబుల్ టు ఎవ్రీ వన్, అండ్ గాడ్ ఈజ్ అప్రోచబుల్ టు ఎవ్రీబడి. ఆయన అందరికీ అందుబాటులో ఉన్న దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన పశువుల తొట్టిలో ఎందుకు పరుండబెట్టబడ్డారు అంటే, ఆయన మొట్టమొదటగా చూసింది ఎవరంటే గొర్రెల కాపురులే. వారు అలా లోపలికి వెళుతున్నప్పుడు ఏ ఒక్కరు వారి దగ్గర ఎంట్రన్స్ టికెట్లు వసూలు చేసిన వాళ్ళు లేరు. మీరు ఇప్పుడు దేవుణ్ణి చూడాలంటే, దర్శనం చేసుకోవాలంటే ఇన్ని డబ్బులు కట్టాలని అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అక్కడ? యేసు ప్రభుకి ఆ పద్ధతి లేదు. ఆయన అందరికీ అందుబాటులో ఉన్న దేవుడు. నీ కులం ఏదైనా, నీ మతం ఏదైనా, నీ ప్రాంతం ఏదైనా, నీ జాతి ఏదైనా, ప్రభు నీకు అందుబాటులో ఉండాలనే పశువుల తొట్టిలో ఆయన జన్మించారు. యోబు గ్రంథంలో ఒక ప్రవచనం కూడా ఉంటుంది, ఆయన వచ్చుచున్నాడని పశువులకు తెలియజేస్తాడనే మాట యోబు గ్రంథంలో ఒక ప్రొఫెసీ ఉంది. ఇన్ఫ్యాక్ట్ all the incidents that have taken place in the life of Jesus were the fulfillment of prophecies prophesied by a lot of prophets in the history. ప్రపంచ చరిత్రలో చాలామంది దైవజనులు, ప్రవక్తలు యేసు ప్రభు గురించి ప్రవచించిన ఆ ప్రవచనాలు ఆయన జీవితంలో చాలా స్పష్టంగా నెరవేరాయి. అందును బట్టి యేసు ప్రభుని చాలామంది ఈ రోజుల్లో ఒక ప్రవక్తగా ప్రక్కన పెట్టేస్తున్నారు, కానీ యేసు ప్రభు ప్రవక్త కాదు. ఈజ్ నాట్ ఎ ప్రాఫిట్ అట్ ఆల్. ప్రవక్తలు ఎవరి గురించి అయితే చెప్పారో ఆ ప్రవచన సారం యేసు ప్రభు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. యేసు ప్రభుని ప్రవక్త స్థానానికి మనం దిగజార్చడానికి లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఏ ప్రవక్త కూడా కన్యకు జన్మించలేదు. నా యేసయ్య కన్య గర్భాన పుట్టాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ప్రపంచంలో ఏ ప్రవక్త కూడా యేసుక్రీస్తు ప్రభు చేసిన అధికారంతో కూడిన బోధ ఎవరు చేయలేదు. అందరూ ఏమన్నారంటే దేవుడు ఇలా చెబుతున్నాడు, దేవుడు ఇలా చెబుతున్నాడు అని చెప్పారు, కానీ యేసు ప్రభు వచ్చి ఏమన్నారో తెలుసా? నేను మీతో చెప్పున్నది ఏమనగా అన్నాడు. అంటే ఆయన అధికారంతో మాట్లాడాడు. అథారిటేటివ్ మెసేజెస్ యేసు ప్రభు ఈ లోకానికి ఇచ్చారు. అందును బట్టే ప్రవక్తలు వేరు, ప్రవక్తలు ప్రవచించిన యేసు ప్రభు వేరు. ప్రపంచంలో ఏ ప్రవక్త కూడా మనుష్యులను ఆయన రక్షించడానికి శిలువ మీద మరణించలేదు, కానీ యేసు ప్రభు శిలువ మీద మరణించారు. మూడో రోజున మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఆయన. ప్రపంచంలో ఏ ప్రవక్త కూడా మరణాన్ని జయించి తిరిగి లేవలేదు. నేను మీకోసం మరలా వస్తాను, మిమ్మల్ని నేనుండే స్థలంలో తీసుకెళ్తాను అని ప్రపంచంలో ఏ ప్రవక్త చెప్పలేదు. యేసు ప్రభు చెప్పారు, నేను మీకోసం స్థలం సిద్ధపరుస్తున్నాను, నేను వచ్చి మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తానని యేసయ్య పలికారు. అందును బట్టి ప్రవక్త వేరు, ప్రవక్తలు ప్రవచించిన మెస్సియ వేరు. యేసు ప్రభు వారు ప్రవచన సారంగా ఈ లోకానికి వచ్చారు. అయితే గమనించిన ప్రియులారా, ఆయన వస్తూ ఏం తీసుకొచ్చారని ఆలోచన చేస్తే బైబిల్ సెలవిస్తూ ఉంది, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడింది, కానీ కృపయు సత్యము ఎవరి ద్వారా ఇవ్వబడినాయి? యేసు ప్రభు ద్వారా కలిగెను అనే మాట మనం చూస్తాం. సో జీసస్ బ్రాట్ గ్రేస్ టు ద వరల్డ్. ప్రపంచానికి ఆయన కృపను తీసుకొచ్చాడు. పౌలు మహాశయుడు కూడా ఇదే విషయాన్ని మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం ఆయన ఏమంటాడంటే, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృపను ఎరుగుదురు కదా, మీకు తెలుసు కదా ఆయన కృప. ఏంటి ఆయన కృప అంటే, మనందరం కూడా ధనవంతులం కావాలని, ఆధ్యాత్మికంగా ఐశ్వర్యవంతులం కావాలని యేసుక్రీస్తు ప్రభు మన కోసం ఏమీ లేనివాడుగా ఈ లోకంలో జన్మించాడు, రిక్తునిగా చేయబడ్డాడు అని పౌలు మహాశయుడు రాశాడు. అంటే సకల సంపన్నుడైన దేవుడు ఏమీ లేనివాడుగా ఎందుకు ఈ లోకానికి వచ్చారు అంటే, మనందరినీ కూడా ఏం చేయాలని? ఐశ్వర్యవంతులుగా మార్చాలని. నమ్మిన వారు స్తోత్రం చెప్దాం ఒకసారి హల్లెలూయా. ఇన్ ఆర్డర్ టు మేక్ us rich, Jesus cling to poverty. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే, నిన్ను నన్ను ఐశ్వర్యవంతులుగా చేయాలని ఆయన ఈ లోకానికి వచ్చి. ఇందులో దేవుని కృప కనబడుతుందని బైబిల్లో మనం చూస్తున్నాం. అనగా యేసు ప్రభు వారి లోకానికి కృపను వెలుగులను తీసుకొచ్చారు. నమ్మడి దేవుని ప్రజలారా, ధర్మశాస్త్ర సంబంధమైన ఏ కార్యము కూడా మనిషిని రక్షించలేదు, కానీ కృప ద్వారా మాత్రమే యేసు ప్రభు రక్షణను వెలుగులను తీసుకొచ్చారు. ఈరోజు నువ్వు నేను రక్షణ పొంది క్రీస్తు ప్రభుతో ఒక అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నావంటే, రక్షణలో ఆనందించగలుగుతున్నావంటే, రక్షణ పొంది ప్రవశించగలుగుతున్నావంటే అది కేవలం దేవుని కృపే, కానీ మనం చేసిన ఏ గొప్ప పని కాదో.